నమస్తే అండి. ఈరోజు పులుసు వడియాలు చూపిస్తున్నాను. ఇవి కూర మామూలు ఇగురు కూర కంటే కూడా పులుసేసి చింతపండు పులుసేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. కూర ఎలా చేయాలో తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. ఇది మా కలీగ్ చెప్పారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ టైంలో చేసుకునే వడియాలంట. కూరగాయలు ఏమీ లేనప్పుడు హడావుడిగా పొలము వెళ్ళాలన్నా అప్పుడు వెంటనే ఇవి పులుసులాగా పెట్టుకొని తీసుకెళ్తే ఇవి చాలా బాగుంటుంది ఈ కూర అని చెప్పేసి చెప్పారనమాట. అది మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎలా చేసానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ వడియాలకి కావలసిన పదార్థాలు ఒకసారి చూడండి. ఇవి 1/2 కిలో మినపప్పు గుళ్ళు, ఇవేమో 1/2 కేజీ పచ్చిశనగపప్పు. ఇది ఎంత తీసుకుంటామో ఇది కూడా అంతే ఈక్వల్గా తీసుకోవాలి. ఇవి రాత్రే కడిగి వీటిని నానబెట్టాను. ఇప్పుడు ఉదయం మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో కడిగేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంత ఎక్కువ నానకూడదు అనుకుంటే ఇంకా తెల్లవారుజామునే 4ంటికి లేసి ఒక 3 అవర్స్ అట్లాగా నానబెట్టుకోవచ్చు. కానీ నేను రాత్రే నానబెట్టాను. ఇది రెండు కలిపితే ఇది పావు ఇది పావు 1/2 కేజీ పిండి అవుతుంది కదా. అలాగే 1/2 కేజీ పెద్దుల్లిపాయలు తీసుకోవాలి. ఈ పిండికి డబల్ గంటే పావు అర, ఇది అర అలాగా తీసుకోవాలన్నమాట. ఈ ఎంత పిండి అయితే అవుతుందో అన్ని వెయిట్తో పెద్దుల్లిపాయలు తీసుకోవాలి. ఇంకా కారము ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, జీరా 1 స్పూను, సాల్ట్ సరిపడినంత. ఇది ఇంకా మన టేస్ట్ని బట్టి మనం తినే కారాన్ని బట్టి కారం ఉప్పు దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇవి మాత్రం కొలత ప్రకారంగా తీసుకోవాలి. ఇవి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా మిక్సీలో మనం గట్టిగా గారెపిండిలాగా అట్లా గట్టిగా రుబ్బుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఇవి రుబ్బుకునేటప్పుడు వేసుకోవాలండి. అందువల్ల కొంచెం నీరు వస్తుంది కాబట్టి ఇంకా నీరు వేసుకునే పని లేదు. ఇవి మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం కచ్చాపచ్చగా కలుపుకొని రుబ్బుకోవాలి. ఇదిగోండి, ఇంకా తీసేస్తున్నాను. ఇది గ్రైండర్లో అయితే ఇంకా ఒదుగు బాగా వస్తుందండి. నాకు అందుబాటులో లేక మిక్సీ వాడుతున్నాను. గ్రైండర్ ఉన్నవాళ్ళు చక్కగా గ్రైండర్లో రుబ్బుకోవచ్చు. ఇది చివర్లో వేసి ఒక తిప్పేసి తీసేస్తే బాగుంటుందని. మరీ మెత్తగా ఉండకూడదు, ఇలాగ డైరెక్ట్ జీరా తగలకూడదు. కొంచెం ఒక్క రౌండ్ తిప్పేసి తీసుకొస్తాను. స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇది మీడియంగా ఉంది దీని కారం. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇది ఇలాగా వడ వేసుకున్న భలే ఉంటుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో. చేయి తడుపుకొని ఇలాగ గుమ్మడొడియాలు అలా వేసుకుంటాం కదండి, అలాగా వేసేసుకోవాలి. ఇవి మళ్ళా కూరకి వండుకుంటాము. అది కూరలో ఉడికి ఇంకొంచెం లావు అవుతాయి, ఉబ్బినట్టుగా. ఈ సైజ్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలచగా చేద్దామండి. ఇట్లాగా వేలుతో ప్రెస్ చేసి కొంచెం ఉడకటం ఈజీగా ఉండడానికి. ఇవి నిన్న పెట్టిన వడియాలండి. ఇవాళ మళ్ళీ బాగా ఎండిపోతే సరిపోతుంది.